హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిన్గ్రిక్స్. నా పేరు స్వాతి. ప్రీవియస్గా మనము పీజీబీపీకి సంబంధించి సెక్షన్ 30 బిల్డింగ్స్ గురించి, అలాగే సెక్షన్ 31 ప్లాంట్ అండ్ మెషినరీ ఫర్నిచర్ గురించి, సెక్షన్ 32 డిప్రిషియేషన్, అలాగే డిప్రిషియేషన్లో మనం డిప్రిషియబుల్ అసెట్స్కి సంబంధించి క్యాపిటల్ గెయిన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అండర్ సెక్షన్ 50 కింద, అంటే రిటర్న్ డౌన్ వాల్యూ 0 అయినప్పుడు క్యాపిటల్ గెయిన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలనేది ప్రీవియస్గా మనం తెలుసుకున్నాం. సో అలాగే క్యాపిటల్ గెయిన్కి సంబంధించి కూడా మనము యాక్చువల్ కాస్ట్ అమెండ్మెంట్, అంటే క్యాపిటల్ గెయిన్కి క్యాలిక్యులేట్ చేసినప్పుడే యాక్చువల్ కాస్ట్ బేస్ మీద తీసుకుంటాం. అదే సిచ్యువేషన్లో మనము యాక్చువల్ కాస్ట్ వచ్చిన అమెండ్మెంట్స్ గురించి కూడా అండర్ సెక్షన్ 43 సబ్ సెక్షన్ 1 గురించి కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనం జనరల్ డిడక్షన్ 37, మీకు ప్రీవియస్గా ఫస్ట్ క్లాస్లోనే మీకు తెలుసు జనరల్ డిడక్షన్. సో జనరల్ డిడక్షన్ 37 3 పాయింట్స్ చెప్తుంది. ఏంటంటే ఫస్ట్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ అనేది లెస్ చేయకూడదు. సెకండ్ పాయింట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లెస్ చేయకూడదు. రూల్ 3 ఏం చెప్తుందంటే హోల్లీ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ యూజ్ చేసినప్పుడు మాత్రమే ఎస్ఎస్సి దాని కింద ఎక్స్పెన్సెస్ అనేది డిడక్షన్ చేయడం జరుగుతుందని చెప్తుంది. కానీ ఇక్కడ సెక్షన్ 30 సబ్ సెక్షన్ 2 ఏం చెప్తుందంటే అసెట్స్ నాట్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఎక్స్క్లూజివ్గా దానికోసమే యూజ్ చేసి ఉండకపోయినా సరే డిడక్షన్ వస్తుందంట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎక్స్క్లూజివ్గా బిజినెస్ పర్పస్కి యూజ్ చేయకపోయినా సరే మనకి సెక్షన్ 30 కింద, 31 కింద, 32 కింద ఉన్న డిడక్షన్స్, అంటే బిల్డింగ్ సంబంధించి, ఫర్నిచర్, ప్లాంట్ అండ్ మెషినరీకి సంబంధించి, డిప్రిషియేషన్ సంబంధించి డిడక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది. కానీ జనరల్ డిడక్షన్ ప్రకారము అది ఓన్లీ బిజినెస్ పర్పస్కి యూజ్ చేస్తేనే మన ఎక్స్పెన్షన్ దాని మీద జరిగిన ఎస్ఎస్సి చేసిన ఎక్స్పెన్సెస్ డిడక్ట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ ఎక్స్క్లూజివ్గా బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ యూజ్ చేయకపోయినా సరే మనకి 3 డిడక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు అని సెక్షన్ 38 సబ్ సెక్షన్ 2 చెప్తుంది. సో ఇక్కడ మనం చూస్తే వేర్ ఎనీ బిల్డింగ్, ప్లాంట్ ఆర్ ఫర్నిచర్ ఈజ్ నాట్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, దెన్ డిడక్షన్ అండర్ సెక్షన్ 30. సో 30 ఏం చెప్తుంది, లోకల్ ట్యాక్సెస్ గురించి కానీ, లేకపోతే ల్యాండ్ రెవెన్యూ, మున్సిపల్ ట్యాక్సెస్, ఫైర్ ఇన్సూరెన్స్ ప్రీమియం గురించి చెప్తుంది ఫర్ బిల్డింగ్ పర్పస్. అలాగే డిడక్షన్ అండర్ సెక్షన్ 31 అనేది మనకి కాస్ట్ ఆఫ్ రిపేర్స్, అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించిన ప్రీమియము, ప్లాంట్ అండ్ మెషినరీ అండ్ ఫర్నిచర్ సంబంధించిన డిడక్షన్ అనేది సెక్షన్ 31 ప్రొవైడ్ చేస్తుంది. సెక్షన్ 32 అనేది డిప్రిషియేషన్. ఈ 3 డిడక్షన్స్ కూడా మనము ఎక్స్క్లూజివ్గా బిజినెస్ పర్పస్ యూజ్ చేయకుండా, అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఎస్ఎస్సి ఓన్లీ బిజినెస్ పర్పస్ కాకుండా అదర్ పర్పసెస్కి ఆ ఎసెట్ని యూజ్ చేసినా సరే ఈ 3 డిడక్షన్స్ వస్తాయంట. కానీ షల్ బి రిస్ట్రిక్టెడ్ టు ఏ ఫేర్ ప్రపోర్షన్ పార్ట్ ఆఫ్ విచ్ ద అసెసింగ్ ఆఫీసర్ మే డిటర్మైన్ having regard to the use of such assets for the purpose of business or profession. సో ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్ ఏంటంటే దాన్ని ప్రపోర్షనేట్ చేస్తారు. ప్రపోర్షనేట్ చేయడం అంటే ఎంత పర్సెంటేజ్లో అయితే బిజినెస్కి యూజ్ చేశారు ఆ అసెట్స్ని, ఎంత పర్పస్లో అదర్ దెన్ బిజినెస్కి యూజ్ చేశారు అనే దాన్ని ప్రపోర్షనేట్ చేస్తారు. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎంత పర్పస్లో అయితే బిజినెస్ని యూజ్ చేశారో అసెసింగ్ ఆఫీసరు దాని బేసెస్లో, సో ఆ ప్రపోర్షనేట్ పర్సంటేజ్ని తీసి దాని బేసెస్లో మనకి 3 డిడక్షన్స్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh డిప్రిషియేషన్ వస్తే 1 lakh డిప్రిషియేషన్ మీద అసెసింగ్ ఆఫీసరు, సో ఆ అసెట్ మీద మీరు ఏదైతే అసెట్ ఒక ప్లాంట్ అండ్ మెషినరీ మీద మీకు 1 lakh డిప్రిషియేషన్ వస్తే 1 lakh డిప్రిషియేషన్ మీద అసెసింగ్ ఆఫీసర్ ప్రపోర్షనేట్ బేసిస్లో చూస్తే అక్కడ 70% మీరు 70% అనేది మీరు బిజినెస్ పర్పస్కి యూజ్ చేస్తారు, 30% అనేది దేనికి యూజ్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ 1 lakh ఉందనుకోండి. సో 1 lakh, సో మీరు ప్లాంట్ అండ్ మెషినరీ యూజ్ చేయడం వల్ల వచ్చిన డిప్రిషియేషన్. సో ఇక్కడ మీకు డిప్రిషియేషన్ అనేది, సో ఇక్కడ మనకి డిప్రిషియేషన్ 1 lakh వచ్చింది. సో 1 lakh వస్తే ఇక్కడ 70% అనేది సో అసెసింగ్ ఆఫీసర్ దాన్ని బిజినెస్ పర్పస్ కింద ప్రపోర్షనేట్ చేశారు. అలాగే 30%, సో 30% అనేది అదర్ పర్పస్ మీద, పర్సనల్ పర్పస్ మీద యూజ్ చేసి ఉండొచ్చు. సో ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్ ఏంటంటే 70% బిజినెస్ పర్పస్ని తీసుకొని దాని మీద మనకి డిడక్షన్ ఇవ్వడానికి ఈ సెక్షన్స్ యూజ్ చేసి, అంటే అండర్ సెక్షన్ 32 ద్వారా సో 1 lakh మీద 70% అనేది మనకి డిడక్షన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందని సెక్షన్ 38 సబ్ సెక్షన్ 2 చెప్తుంది. అంటే ఏదైతే ఎక్స్క్లూజివ్గా అంటే మనము ఎస్ఎస్సి
బిజినెస్ పర్పస్లో అయినా యూస్ చేసి ఉండొచ్చు, లేదా తన పర్సనల్ పర్పస్ మీద యూస్ చేసి ఉండొచ్చు. సో దాని మీద అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ప్రపోర్షన్ ఎంత పర్సంటేజ్ బిజినెస్ పర్పస్ మీద యూస్ చేశారని చెప్పి సో దాని మీద ఆ ఎక్స్పెండిచర్ తీసి సో అసెట్ బిజినెస్ పర్పస్ మీద యూస్ చేశారో ఆ ఎక్స్పెండిచర్ సపరేట్గా పెట్టి దాని మీద ఎంత డిడక్షన్ వచ్చిందని చెప్పి అసెసింగ్ ఆఫీసరు ఆ అమౌంట్కి డిడక్షన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సెక్షన్ 38 సబ్సెక్షన్ 2 అనేది చెప్తుందండి. సో మనకి జనరల్ డిడక్షన్, ఇక్కడ జనరల్ డిడక్షన్లో మెయిన్గా హోలీ ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ద బిజినెస్ పర్పస్ అయితేనే మనం లెస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో సెక్షన్ 38 చెప్పడానికి కారణం ఏంటంటే మనకి బిజినెస్ పర్పస్కి కాకుండా ఎస్ఎస్సి ఆ అసెట్ని యూజ్ చేసుకున్నప్పుడు బోత్ పర్పస్లో బిజినెస్ అదర్ దెన్ బిజినెస్ యూజ్ చేసినప్పుడు కూడా బిజినెస్ పర్పస్ యూజ్ చేసిన ప్రపోర్షనేట్ అమౌంట్కి కూడా ఈ 3 సెక్షన్స్ ద్వారా డిడక్షన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుందని సెక్షన్ 38(2) ద్వారా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెక్షన్ చూస్తే ఇన్వెస్ట్ న్యూ ప్లాంటర్ మిషనరీ ఇన్ నోటిఫైడ్ బ్యాక్వర్డ్ ఏరియా ఇన్ సర్టెన్ కేసెస్ సెక్షన్ 32(AD). నోటిఫైడ్ బ్యాక్వర్డ్ ఏరియాకి సంబంధించి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంటే ప్లాంట్ అండ్ మిషనరీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే గవర్నమెంట్ అండర్ సెక్షన్ 32(AD) కింద మీకు డిడక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దీన్నే మనం ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ అంటాం. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ అంటామంటే గవర్నమెంట్ ఒక కొత్తగా ప్లాంట్ అండ్ మిషనరీ ఒక నోటిఫైడ్ ఏరియాలో కానీ మీరు అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్లో ఏ డైరెక్షన్ అయితే ఎస్ఎస్సికి అలౌ చేస్తారో ఎస్ఎస్సికి దానివల్ల బెనిఫిట్ అనేది వస్తుంది. సో మనకి ఈ అలవెన్స్ని అలవబిలిటీ ఏంటంటే అలవబిలిటీ అంటే ఒక ఎస్ఎస్సికి బెనిఫిట్ కోసమే ఈ అలవెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎస్ఎస్సి తన ఇన్కంలో చూపించుకోవడం వల్ల ఓవరాల్గా ప్రాఫిట్ తగ్గుతుంది. సో ప్రాఫిట్ తగ్గడం వల్ల ట్యాక్స్ లయబిలిటీ కూడా తగ్గుతుంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ అండర్ సెక్షన్ 32(AD) కింద ఎందుకు ఇస్తారంటే కొత్తగా ప్లాంట్ అండ్ మెషినరీ మీద ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు ఏదైతే గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై చేసిన నోటిఫైడ్ ఏరియాలో మీరు బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ ట్రేడింగ్ కాదండి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ మీరు స్టార్ట్ చేస్తే సో మీకు ఇక్కడ సెక్షన్ 32(AD) ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ కింద డిడక్షన్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే Assesse sets up undertaking or enterprise for manufacture or production of any article or thing on or after 1st day of April 2015. అంటే మీరు ఏ మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సరే ఏ ఆర్టికల్ ప్రొడ్యూస్ చేసిన ఏ ఆర్టికల్ అయినా సరే మీరు 1st April 2015 తర్వాత ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ స్టార్ట్ చేసిన అలాగే ఇన్ ఎనీ బ్యాక్వర్డ్ ఏరియా ఎక్కడ స్టార్ట్ చేయాలి ఇన్ ఎనీ బ్యాక్వర్డ్ ఏరియా ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ బీహార్ ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఈ 4 స్టేట్స్లో అంటే గవర్నమెంట్ నోటిఫై చేసింది సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫైడ్ చేసిన ఈ స్టేట్స్లో ఆ స్టేట్స్లో ఉన్న నోటిఫైడ్ ఏరియాలో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ 1st April 2015 తర్వాత స్టార్ట్ చేస్తే సో మనకి ఏంటంటే ఇదే మీకు పాయింట్స్ అనేవి మీకు ఎడిషనల్ డిప్రిషియేషన్లో కూడా కనిపిస్తాయి. ఎడిషనల్ డిప్రిషియేషన్ మీకు 35% ఎప్పుడు ఇస్తారు అంటే మీకు నోటిఫైడ్ ఏరియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై చేసిన ఈ 4 స్టేట్స్లో కానీ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ స్టార్ట్ చేస్తే మీకు ఎడిషనల్ డిప్రిషియేషన్ అనేది 35% వస్తుంది. అది కరెక్టేనండి. సో దాంతోపాటు ఎడిషనల్ డిప్రిషియేషన్తో పాటు అండర్ సెక్షన్ 32(AD) ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ ప్రకారం మీకు అడిషనల్గా డిడక్షన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఎడిషనల్ డిప్రిషియేషన్తో పాటు ఇది కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు. ఎప్పుడు అన్నారు ఎక్వైర్స్ అండ్ ఇన్స్టాల్స్ ఎనీ న్యూ అసెట్ ఇక్కడ ఎక్వైర్ చేసి ఉండాలి అలాగే ఇన్స్టాల్ చేసి ఉండాలి ఎనీ న్యూ అసెట్ నథింగ్ బట్ ప్లాంట్ అండ్ మిషనరీ. అయితే మనకి ఇక్కడ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ ఎంత ఇస్తారు 15% ఆఫ్ ద యాక్చువల్ 15% ఆఫ్ ద యాక్చువల్ అంటే ఇన్ విచ్ సచ్ న్యూ అసెట్ ఈస్ ఇన్స్టాల్. ఇక్కడ 15 అంటే మనకి ఎడిషనల్ డిప్రిషియేషన్లో మనము నార్మల్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే 32(AD) ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్లో ఏం చెప్తున్నారు మీరు ఒక ప్లాంట్ అండ్ మెషినరీ ఎక్వైర్ చేయడం కాదు అది ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాలేషన్ ఎప్పుడు జరిగితే మీకు అప్పుడు 15% డిడక్షన్ అనేది వస్తుంది. కానీ ఎడిషనల్ డిప్రిషియేషన్ ప్రకారం మనకి ఏం చెప్పారు ఎప్పుడు ఎక్వైర్ చేస్తే అదే అంటే ఏ ఇయర్లో మీరు ఎక్వైర్ చేస్తే అసెట్ని అదే ఇయర్లో మీరు ఇన్స్టాల్ చేస్తేనే మీకు 35% అనేది ఎడిషనల్ డిప్రిషియేషన్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం 32(AD) కింద మీరు ఏ ఇయర్లో ఇన్స్టాల్ చేస్తే అంటే 2017-18లో మీరు పర్చేస్ చేసిన 2018-19లో మీరు ఇన్స్టాల్ చేస్తే 2018-19లోనే మీకు 15% డిడక్షన్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా
మనము డిడక్షన్స్ చూసుకుంటే అంటే ఇక్కడ మీకు ఇంత డిడక్షన్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది అంటే సో మనకి ఇక్కడ నోటిఫైడ్ ఏరియాలో నార్మల్గా డిడక్షన్ చూసుకుంటే దీనికి నార్మల్ డిడక్షన్ అప్లికబుల్ అవుతుంది. మనం మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ స్టార్ట్ చేస్తాం. నార్మల్ డిడక్షన్ ప్లాంట్ అండ్ మెషినరీకి జనరల్గా 15% అనుకోని 15% వస్తుంది. ప్లస్ మనకి ఎడిషనల్ డిప్రిషియేషన్ ఎందుకు తీసుకుంటాం, నోటిఫైడ్ ఏరియాస్లో మీరు నోటిఫైడ్ బ్యాక్వర్డ్ ఏరియాలో స్టార్ట్ చేస్తారు కాబట్టి 35% వస్తుంది. ప్లస్ 32 AD కింద మీకు 15% ఎడిషనల్గా డిప్రిషియేషన్ వస్తుంది. ఎందుకు ఇంత బెనిఫిట్స్ గవర్నమెంట్ ఇస్తుందంటే డెవలప్డ్ అంటే అర్బన్ ఏరియాస్లో కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై చేసిన రూరల్ ఏరియాస్లో నోటిఫైడ్ ఏరియాస్లో కూడా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ స్టార్ట్ చేయడం వల్ల సో అక్కడ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి సో ఎవరైతే ఇన్వెస్టర్స్ అక్కడ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ ఎడిషనల్గా 15% ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉంది. సో ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే ఇక్కడ మనము 15% అనేది డిప్రిషియేషన్ కాదు. సో నార్మల్ డిప్రిషియేషన్ ఎడిషనల్ డిప్రిషియేషన్కి సంబంధించి ఇది కూడా ఒక డిప్రిషియేషన్ అయితే అండర్ సెక్షన్ 32 AD కింద కాదు, ఇది ఒక డిడక్షన్ మాత్రమే. సో మనము డిప్రిషియేషన్ నార్మల్గా మనకి WD ద్వారా క్యాలిక్యులేట్ చేస్తాం. రిటర్న్ ఆన్ వాల్యూ తీయడానికి మనకి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే రిటర్న్ ఆన్ వాల్యూ ఉండాలి. కానీ ఈ డిడక్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి రిటర్న్ ఆన్ వాల్యూతో ఎటువంటి సంబంధం లేదు. సో మనకి 32 AD గురించి క్లియర్గా అర్థం కావాలంటే కింద ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా ఉంటుంది. XYZ Limited 2017-18 set up a plant notified backward area in the state of Telangana manufacturing undertaking. సో మనకి చెప్పిన 4 స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, వెస్ట్ బెంగాల్ ఈ 4 స్టేట్స్లో ఎక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ స్టార్ట్ చేసినా సరే మనకి ఎడిషనల్ డిప్రిషియేషన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ అండర్ సెక్షన్ 32 AD కింద బెనిఫిట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండర్టేకింగ్ తెలంగాణలో స్టార్ట్ చేశారు. అది కూడా నోటిఫైడ్ బ్యాక్వర్డ్ ఏరియా సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై చేసిన నోటిఫైడ్ బ్యాక్వర్డ్ ఏరియాలో స్టార్ట్ చేశారు. సో అక్కడ ప్లాంట్ అనేది ఇన్స్టాల్ చేశారు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ప్రీవియస్ ఇయర్ 2018-19 అసెస్మెంట్ ఇయర్ 2019-20కి ఇక్కడ మీరు చూస్తే బ్లాక్ ఆఫ్ ప్లాంట్స్ ఇక్కడ ప్లాంట్ ఓపెనింగ్ వాల్యూ ఉన్నాయి. ప్లాంట్ ఏ, ప్లాంట్ బి, ప్లాంట్ సి ఓవరాల్గా రిటర్న్ ఆన్ వాల్యూ మనకి ఈ 1 April 2019కి చూస్తే మీరు 4 lakhs. అలాగే యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ ఎక్వైర్డ్ డ్యూరింగ్ ద ఇయర్ అండ్ ఫాలోయింగ్ ద సేమ్ బ్లాక్ ఆఫ్ అసెట్. ఆ ఇయర్లో మనం ఏదైనా అసెట్ పర్చేస్ చేసామా అంటే సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మీరు ఇక్కడ వేసుకోవాలి. ప్లాంట్ డి మీరు పర్చేస్ చేశారు కాకపోతే ఇది మోర్ దెన్ 180 days, పుట్ టు యూస్ కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాము. సో మనం మోర్ దెన్ 180 days సో 2 lakhs. అలాగే ప్లాంట్ ఈ లెస్ దెన్ 180 days 1 lakh. సో ఇక్కడ ప్లాంట్ ఈ అనేది లెస్ దెన్ 180 days అండి. సో మనకి 180 days కన్నా తక్కువగానే ఉన్నది. సో మనం 180 days కన్నా తక్కువగా ఉంటే మనకు తెలిసిందే వచ్చిన డిడక్షన్లో ఓవరాల్ ఇయర్ డిడక్షన్లో 50% మాత్రమే డిడక్షన్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో మనకి 2 lakhs ప్లస్ 1 lakh 3 lakhs, అలాగే 4 lakhs ప్లస్ 3 lakhs 7 lakhs. టోటల్గా మన దగ్గర ABCDE 5 plants ఉన్నాయి. సో మనకి ఆ ఇయర్లో మనము ప్లాంట్ బిని సేల్ చేసేసాం. ప్లాంట్ బి ఎంతకి సేల్ చేస్తాం, 50,000కి మనం సేల్ చేసాం. సో 50,000కి సేల్ చేస్తే 7 lakhs నుంచి 50,000 తీస్తే 6,50,000 రిటర్న్ ఆన్ వాల్యూ అండర్ సెక్షన్ 43 సబ్సెక్షన్ 6. సో ఈ బేసిస్లో మనం నార్మల్ డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో నార్మల్ డిప్రిషియేషన్ మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు జనరల్గా మనకి రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ మనకి 15% జనరల్ రేట్ తీసుకుంటాం. అయితే ఇక్కడ మనం ప్లాంట్ డి పర్చేస్ చేసినప్పుడు ఇక్కడ లెస్ దెన్ 180 days ఉంది. పుట్టు యూజ్ ప్రకారం మన లెస్ దెన్ 180 days అయితే మనం ఎంత తీసుకుంటాం డిప్రిషియేషన్ 50% మాత్రమే తీసుకోవాలి. సో ముందు ప్లాంట్ ఈకి సంబంధించిన డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ప్లాంట్ ఈ యాక్చువల్ కాస్ట్ ఎంత అండి 1 lakh. సో 1 lakh ఇంటూ 15% ఇంటూ 50%. సో 1 lakh ఇంటూ 15% 15,000. 15,000లో 50% 7,000. 15,000లో 50% 7,500. సో 7,500 మాత్రమే డిప్రిషియేషన్ అనేది ప్లాంట్ ఈకి వస్తుంది. ఎందుకంటే అది యూజ్ చేసింది ఆ ప్లాంట్ యూజ్ చేసిన లెస్ దెన్ 180 days కాబట్టి 7,500. నెక్స్ట్ బ్యాలెన్స్ ఏదైతే అమౌంట్ ఉందో ఎందుకంటే రిమైనింగ్ ప్లాంట్ ఈ కాకుండా మనకి ఇంకా 4 plants ఉన్నాయి కాబట్టి సో మనం సో వాటికి సంబంధించి మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. 6,50,000లో ప్లాంట్ ఈకి సంబంధించిన వాల్యూని డిడక్ట్ చేస్తాము. సో 5,50,000 ఉంటుంది. సో 5,50,000 ఇంటూ 15% చేస్తే మీకు ఎంత వస్తుంది 82,500.
సో 82,500 ప్లస్ 7,500 ఓవరాల్గా 90,000. ఇది ఇప్పుడు నార్మల్ డిప్రిషియేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మనం ఎడిషనల్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు అంటే మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ నోటిఫైడ్ ఏరియాలో స్టార్ట్ చేసాం కాబట్టి ఎడిషనల్ డిప్రిషియేషన్ ప్రకారం 35% ఎడిషనల్ డిప్రిషియేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎడిషనల్ డిప్రిషియేషన్ ప్లాంట్ డీకి ఈకి, సో ప్లాంట్ ఈకి సంబంధించి మనము ఎడిషనల్ డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అది కూడా యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద ప్లాంట్ మీదే క్యాలిక్యులేట్ చేయాలి. సో ప్లాంట్ ఈ అనేది మనకి ఇక్కడ చూస్తే ప్లాంట్ డి అనేది 2 lakhs యాక్చువల్ కాస్ట్, దాని మీద 35% 70,000 వస్తుంది. ప్లాంట్ ఈ అనేది లెస్ దెన్ 180 days. ఎడిషనల్ డిప్రిషియేషన్ కూడా మనకి పుట్టు యూజ్ బేసెస్లో లెస్ దెన్ 180 days అయితే 50% తీసుకుంటాం. సో ఇక్కడ ప్లాంట్ ఈ చూస్తే మనకి 1 lakh యాక్చువల్ కాస్ట్ 35%, సో 35% అంటే 35,000 వస్తుంది. 35,000లో మనం 50% చేస్తే 17,500. సో ఎడిషనల్ డిప్రిషియేషన్ ఓవరాల్గా ఎడిషనల్ డిప్రిషియేషన్ మీకు 87,500 వస్తుంది. సో టోటల్ డిప్రిషియేషన్ చూస్తే నార్మల్ డిప్రిషియేషన్ ప్లస్ ఎడిషనల్ డిప్రిషియేషన్ 1,77,500. సో మనం రిటర్న్ డౌన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. రిటర్న్ డౌన్ వాల్యూ యాజ్ ఆన్ 1st April 2019 మనము బి ప్లాన్ని సేల్ చేసేసాం కాబట్టి సో రిమైనింగ్ మనకి 4 ప్లాన్సే ఉంటాయి, ఏసిడిఈ. సో ఈ ప్లాన్స్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? రిటర్న్ డౌన్ వాల్యూ 6,50,000 మైనస్ వాల్యూ ఆఫ్ ద బ్లాక్ వేసుకుంటారు, అలాగే టోటల్ డిప్రిషియేషన్ చేస్తే మీకు 4,72,500 అనేది వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ అండర్ సెక్షన్ 32AD ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే 32AD అనేది డిప్రిషియేషన్ కాదు, అది డిడక్షన్. సో రిటర్న్ డౌన్ వాల్యూతో సంబంధం లేదు. సో ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 32AD అనేది మనం ఏదైతే కొత్తగా అసెట్ని అంటే ప్లాంట్ అండ్ మెషినరీ పర్చేస్ చేస్తామో వాటి కాస్ట్ మీదే మనము 15% డిడక్షన్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తే మనం కొత్తగా పర్చేస్ చేసిన ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్లో కొత్తగా పర్చేస్ చేసిన ప్లాంట్ ఈ వాల్యూస్ 2 lakhs 1 lakh. సో 2 lakhs ప్లస్ 1 lakh 3 lakhs. 3 lakhs మీద 15% 45,000 ఇన్వెస్ట్మెంట్ అలవెన్సెస్ అండర్ సెక్షన్ 32AD. అయితే చాలామందికి డౌట్ రావచ్చు, ఇక్కడ లెస్ దెన్ 180 days ప్లాంట్ ఈకి ఉంది కాబట్టి సో అక్కడ 50% ఎందుకు తీసుకోలేదు అంటే అండర్ సెక్షన్ 32AD ప్రకారం మనకి లెస్ దెన్ పుట్ టు యూజ్ అంటే లెస్ దెన్ 180 days గురించి 50% డిడక్షన్ తీసుకోవాలని ఎక్కడ మనకి లెస్ దెన్ 180 days గురించి ఎక్కడ డిస్కస్ చేయలేదు. సో మనం ఇక్కడ డిడక్షన్ని యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద ప్లాంట్ మీద 15% మాత్రం తీసుకుంటాం, 45,000. సో ఇప్పుడు అయితే ఇక్కడి వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ ఎలా తీసుకుంటారో మీకు అర్థమైంది కదండి. రిటర్న్ డౌన్ వాల్యూతో సంబంధం లేదు. సో మనం ఏదైతే యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనం కొత్తగా పర్చేస్ చేసామో ఆ ప్లాంట్స్ మీద మాత్రమే మనము 15% డిడక్షన్ అనేది తీసుకుంటాం. అయితే ఇక్కడి వరకు మనకి క్వశ్చన్ అనేది అయిపోలేదు. మనం ప్రీవియస్గా తెలుసుకున్నాం ఎడిషనల్ డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక డిప్రిషియేషన్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అని. అంటే మనము ఇక్కడ ప్లాంట్ ఇక్కడ 50% మాత్రమే తీసుకున్నాము. ఇప్పుడు మనకి 2018-19 ప్రీవియస్ ఇయర్కి 15% మాత్రమే ఇక్కడ కన్సిడర్ చేసాము. సో ఇది మనం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అంటే 19-20 ప్రీవియస్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో అది ఎలా తీసుకుంటామంటే చూడండి, ప్రీవియస్ ఇయర్ 19-20 అసెస్మెంట్ ఇయర్ 2021కి సంబంధించి ఓపెనింగ్ రిటర్న్ డౌన్ వాల్యూ. సో ఇంకా మనకి 4 ప్లాన్సే ఉన్నాయి. సో ఓపెనింగ్ రిటర్న్ డౌన్ వాల్యూ అంటే ఆల్రెడీ మీరు ఇక్కడ రిటర్న్ డౌన్ వాల్యూ క్యాలిక్యులేట్ చేశారు, ఆ రిటర్న్ డౌన్ వాల్యూ అనేది ఇక్కడ తీసుకుంటారు. సో ఆ ఇయర్లో మనం ఏమైనా పర్చేస్ చేసామంటే ఎటువంటి పర్చేజెస్ లేవు, అలాగే సేల్స్ కూడా చేయలేదు. సో రిటర్న్ డౌన్ వాల్యూ అండర్ సెక్షన్ 43 సబ్సెక్షన్ 6 ప్రకారం 4,72,500. సో దీని మీద మనం నార్మల్ డిప్రిషియేషన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? 4,72,500 ఇంటూ 15%. సో చేస్తే మనకి 70,875 వస్తుంది. సో ఇక్కడ మన ఎడిషనల్ డిప్రిషియేషన్ ప్లాంట్ ఈకి మాత్రమే తీసుకుంటాం. ప్లాంట్ ఈ ఎందుకంటే లెస్ దెన్ 180 days మనకి 0.5% మాత్రమే డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. రిమైనింగ్ పర్సంటేజ్ అనేది నెక్స్ట్ ఇయర్కి మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి అకార్డింగ్ టు ఎడిషనల్ డిప్రిషియేషన్. సో ఎడిషనల్ డిప్రిషియేషన్ గురించి కూడా నేను PGBP సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే సో నేను మీకు డిస్క్రిప్షన్లో వీడియోకి సంబంధించి లింక్ ఇవ్వడం జరిగిందండి. సో మీరు వన్స్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎడిషనల్ డిప్రిషియేషన్లో. సో మనం ఇక్కడ 50% ఎందుకు మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం అనేది. సో ఇక్కడ మనం ప్లాంట్ ఈకి సంబంధించి ఇక్కడ 50% మనం తీసుకున్నాము. సో ఈ రిమైనింగ్ అనేది మనం ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సో ప్లాంట్ ఈ అనేది ఇక్కడ మనం చూసుకుంటే 1,35%. సో 35% అనేది మనకి ఎడిషనల్ డిప్రిషియేషన్లో ఉన్న రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ ఇంటూ
ఇంటూ 50% అండి, ఇక్కడ 50%. సో అంటే ఇక్కడ 1,35,000 అంటే 35,000 50% అంటే 17,500. సో మనకు టోటల్గా డిప్రిషియేషన్ మనం చూస్తే 70,875 ప్లస్ 17,500 88,375. సో ఈ విధంగా వస్తుంది. అయితే 1 April 2020కి రిటర్న్ ఆన్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ వాల్యూ ఆఫ్ ద బ్లాక్ 4,72,500 మైనస్ టోటల్ డిప్రిషియేషన్ 88,375 లెస్ చేస్తే 3,84,125 రూపీస్ మనకి రిటర్న్ ఆన్ వాల్యూగా కన్సిడర్ చేయొచ్చు ఎప్పటికీ 1 April 2020కి. సో ఈ పాయింట్ నేను ఎందుకు చెప్పానంటే ఇక్కడ మనము ఎడిషనల్ డిప్రిషియేషన్ కూడా ప్రీవియస్ చెప్పుకున్నట్టు ఎడిషనల్ డిప్రిషియేషన్లో మనము క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అని చెప్పడం కోసం ఈ పాయింట్ని కన్సిడర్ చేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడి వరకే ప్రాబ్లం అండి, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ అండర్ సెక్షన్ 32AD యాక్చువల్ కాస్ట్ మీద సంబంధం ఉంటుంది కానీ రిటర్న్ వాల్యూకి ఎటువంటి సంబంధం ఉండదు. యాక్చువల్ కాస్ట్ అంటే కొత్తగా పర్చేస్ చేసిన ప్లాంట్ అండ్ మెషినరీకి మీరు 15% అనేది ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ సెక్షన్ 32AD కింద మీకు సెకండ్ పాయింట్ చూస్తే, సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడి వరకు మీకు 32AD గురించి క్లియర్గా ఉంది కదండి. సో నెక్స్ట్ సెకండ్ పాయింట్ మీరు చూస్తే, if any new asset is sold or otherwise transferred within a period of 5 years from the date of installation, the amount of deduction is allowed in respect of such new asset shall be deemed to be the income of the assessee chargeable under the head of ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు ఇన్స్టాలేషన్ చేసిన 5 years లోపు మీరు అసెట్ కానీ సేల్ చేసేస్తే మీకు ఏదైతే ప్రీవియస్గా డిడక్షన్ ఇవ్వడం జరిగిందో ఆ డిడక్షన్ని ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ అండ్ PGBP కింద ఇన్కమ్గా కన్సిడర్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. సో మన ప్రీవియస్గా క్యాలిక్యులేషన్ చూస్తే మనకి ఎంత వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ అలవెన్సెస్ అండర్ సెక్షన్ 32AD కింద 45,000 వచ్చింది. సో ఈ అసెట్ని మీరు పర్చేస్ చేశారు, ప్లాంట్ డిఈని మీరు పర్చేస్ చేశారు. ఈ పర్చేస్ చేసిన ఇన్స్టాల్ చేసిన అంటే ఇక్కడ ఇన్స్టాలేషన్ మెయిన్ అండి, మీరు ఇన్స్టాలేషన్ చేసిన ఇయర్కే మీకు డిడక్షన్ అనేది 32AD కింద వస్తుంది. అయితే ఇన్స్టాలేషన్ చేసిన దగ్గర నుంచి 5 years లోపు కానీ ఈ అసెట్ని ప్లాంట్ డి అండ్ ఈని మీరు సేల్ చేసేస్తే, సో సేల్ చేస్తే ఏం చెప్తున్నారంటే మీకు ఏదైతే 45,000 డిడక్షన్ ఇవ్వబడిందో ఆ 45,000ని ఏ ఇయర్లో అయితే మీరు సేల్ చేస్తారో ఆ ఇయర్లో PGBP కింద PGBP అంటే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కింద ఇన్కమ్ కింద కన్సిడర్ చేసి ట్యాక్స్ అనేది చార్జ్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఈ బెనిఫిట్ మీకు ఎందుకు ఇస్తుంది, సో మీరు నోటిఫైడ్ బ్యాక్వర్డ్ ఏరియాలో బిజినెస్ స్టార్ట్ చేస్తే అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ స్టార్ట్ చేస్తే అక్కడ డెవలప్మెంట్ కోసమని గవర్నమెంట్ మీకు ఇంతవరకు డిడక్షన్స్ అంటే మీకు నార్మల్ డిడక్షన్ ప్లస్ అడిషనల్ డిప్రిషియేషన్, నార్మల్ డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తుంది, అడిషనల్ డిప్రిషియేషన్ ప్లస్ మీకు ఈ డిడక్షన్ అండర్ సెక్షన్ 32AD కింద కూడా వస్తుంది. సో ఇన్ని డిడక్షన్స్ ఇస్తున్నప్పుడు మీరు వన్స్ ఇన్స్టలేషన్ చేసి 5 years వరకు మీకు ఆ అసెట్ని సేల్ చేయకూడదు, దాన్ని యూజ్ చేయాలని చెప్తుంది. సో ఆ అసెట్ని సేల్ చేస్తే మీకు ఏదైతే డిడక్షన్ 15% వచ్చిందో ఆ డిడక్షన్ టోటల్ అమౌంట్ కూడా ఇన్కమ్ కింద PGBP ఇన్కమ్ కింద కన్సిడర్ చేసి ట్యాక్స్ చార్జబుల్ అవుతుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ మనకి ఏం చెప్తున్నారంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ న్యూ అసెట్ అంటే ఇక్కడ ప్లాంట్ అండ్ మెషినరీ మీన్స్ ఎనీ న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ అదర్ దెన్ ద షిప్స్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్స్ బట్ డస్ నాట్ ఇంక్లూడ్. సో మనకి ఇక్కడ ఈ సెక్షన్ అనేది న్యూ ప్లాంట్ అండ్ మెషినరీకి సంబంధించి ఇన్స్టలేషన్ చేస్తేనే 15% డిడక్షన్ అనేది వస్తుంది. అయితే ఇది షిప్స్కి కానీ ఎయిర్ క్రాఫ్ట్స్కి కానీ సంబంధించి లేదు. అలాగే మనకి అడిషనల్ డిప్రిషియేషన్లో కొన్ని పాయింట్స్ తెలుసుకున్నాము, దానికి కొన్ని అప్లికబుల్ అవ్వని అవి ఇక్కడ చెప్తున్నారు. ఎనీ ప్లాంట్ ఆర్ మెషినరీ విచ్ బిఫోర్ ఇట్స్ ఇన్స్టలేషన్ బై ద Assesse వాజ్ యూజ్డ్ ఎయిదర్ విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా బై ఎనీ అదర్ పర్సన్. సో ఆల్రెడీ ఒక ప్లాంట్ అండ్ మెషినరీ మీరు ఆల్రెడీ ఇండియాలో కానీ అవుట్ సైడ్ ఇండియాలో కానీ ఇన్స్టలేషన్ చేసి యూజ్ చేసి ఉంటే సో మీకు ఈ డిడక్షన్ 15% అనేది అప్లికబుల్ కాదు. అలాగే any plant or machinery installed any office premises, any residential accommodation including accommodation in the nature of guest house. అంటే ఆఫీస్ ప్రిమిసెస్లో అయినా సరే రెసిడెన్షియల్ అకామిడేషన్ పర్పస్ ఇంక్లూడింగ్ గెస్ట్ హౌస్ ఎక్కడైనా సరే ఆ ప్లాంట్ అండ్ మెషినరీ మీరు ఇన్స్టాల్ చేసినా సరే ఈ డిడక్షన్ అనేది అప్లికబుల్ కాదు.
ఎనీ ఆఫీస్ అప్లయన్సెస్ ఇంక్లూడింగ్ ద కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇవి కూడా అప్లికబుల్ కాదండి. ఎనీ వెహికల్స్ కూడా అప్లికబుల్ కాదు. ఎనీ అంటే ప్లాంట్ అండ్ మెషినరీ తప్ప మీరు ఎక్కడ యూజ్ చేసినా సరే ఆఫీస్ ప్రెమిసెస్ సంబంధించి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు అది ఓల్డ్ మెషిన్ అయినా మీకు అప్లికబుల్ కాదు, ఆఫీస్ ప్రెమిసెస్లో మీరు ఇన్స్టాల్ చేసిన అప్లికబుల్ కాదు, అలాగే కంప్యూటర్ సాఫ్ట్వేర్స్కి ఇది అప్లికబుల్ కాదు, అలాగే ఎనీ వెహికల్స్ కూడా ఈ డిడక్షన్ అనేది అప్లికబుల్ కాదు. అలాగే ఎనీ ప్లాంట్ ఆర్ మెషినరీ ద హోల్ ఆఫ్ ద యాక్చువల్ కాస్ట్ విచ్ ఈస్ అలౌడ్ యాజ్ అ డిడక్షన్ వేర్ బై డిప్రిషియేషన్ ఆర్ అదర్వైజ్ ఇన్ కంప్యూటింగ్ ద ఇన్కమ్ చార్జబుల్ అండర్ ద హెడ్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఎనీ ప్రీవియస్ ఇయర్. ఈ ప్లాంట్ అండ్ మెషినరీ మీద అంటే యాక్చువల్ కాస్ట్ మీద ఆల్రెడీ మనం డిడక్షన్ అలౌ చేసి ఉంటే మీకు మళ్ళీ 15% కింద డిడక్షన్ అనేది అలౌబిలిటీ ఉండదు అని చెప్తున్నారు. సో వీటి డిడక్షన్స్ గురించి ఈ డిడక్షన్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసామండి. అడిషనల్ డిప్రిషియేషన్లో వస్తుంది. అదే కండిషన్స్ ఇక్కడ కూడా పెట్టారు. ఈ కండిషన్స్ ఉంటే వీటికి సంబంధించి మాత్రము డిడక్షన్ అనేది 15%. ఏ విధంగా అయితే అడిషనల్ డిప్రిషియేషన్ 35% రాదో ఇక్కడ కూడా అంతే 15% డిడక్షన్ కూడా ఇక్కడ ఇవ్వరు. అయితే ఈ జనరల్గా మనకి ఇక్కడ చూస్తే ఇది డిప్రిషియేషన్ కాదు, 32AD అనేది మనకి ఒక డిడక్షన్. సో ఇది అలాగని జనరల్ ఎక్స్పెన్సెస్ అంటే జనరల్ డిడక్షన్ 37 కింద కూడా కాదు, ఇది ఎక్స్పెన్సెస్ కూడా కాదు. ఒక ఎసెట్ని మనం న్యూ ప్లాంట్ అండ్ మెషినరీని ఒక నోటిఫైడ్ బ్యాక్వర్డ్ ఏరియాలో మనం ఇన్స్టాల్ చేస్తాము. ఇన్స్టాల్ చేసినందుకు ఇన్స్టలేషన్ పీరియడ్లో మాత్రమే ఏ ఇయర్లో అయితే ఇన్స్టాల్ చేస్తారో ఆ ఇయర్లో మాత్రమే మీరు 50% డిడక్షన్ అనేది ఇస్తున్నారు తప్ప ఇది డిప్రిషియేషను కాదు, ఎటువంటి ఎక్స్పెన్సెస్ కాదు. సో మీకు 32AD కింద ఒక ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ అనేది గవర్నమెంట్ ఫర్ అర్బన్ డెవలప్మెంటే కాకుండా కొన్ని ఏరియాస్లో కూడా డెవలప్మెంట్ కావాలి, అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి ఎకనామికల్ డెవలప్మెంట్ కోసం. సో ఈ డిడక్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకే దీన్ని ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ అంటారు. అయితే ఇంకొకటి ఏంటంటే 180 days సంబంధించిన లెస్ దెన్ 180 days పుట్టు యూజ్ అయితే అటువంటి కండిషన్ అనేది ఈ 32ADకి లేదు. మనకి డిప్రిషియేషన్ అడిషనల్ డిప్రిషియేషన్లో వస్తుంది తప్ప మనకి 32ADలో లెస్ దెన్ 180 daysకి సంబంధించిన ఎటువంటి కండిషన్ అనేది లేదు. సో ఈరోజు మనం 38 సబ్సెక్షన్ 2 మనకి గురించి తెలుసుకున్నాము. జనరల్ డిడక్షన్ అనేది హోల్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ గురించి మనము అయితేనే మనం ఆ ఎక్స్పెన్సెస్ని లెస్ చేస్తాము. కానీ ఇక్కడ ఏంటంటే ఎనీ అసెట్ మనము బిజినెస్ కానీ అదర్ దెన్ బిజినెస్ యూజ్ చేసినప్పుడు కూడా ఈ 3 డిడక్షన్ యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే మనకి ఇక్కడ నెక్స్ట్ 32ADలో మనం ఈరోజు ఏం తెలుసుకున్నాం, ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ 32AD ఏం చెప్తుందంటే అసెట్స్ని మనం 1st April 2015లో మీరు ఒక ప్లాంట్ ఏదైతే గవర్నమెంట్ నోటిఫై చేసిందో ఆ ఏరియాలో కానీ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ని ఎస్టాబ్లిష్ చేసి న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ మీరు పర్చేస్ చేస్తే మీకు 15% వరకు డిడక్షన్ వస్తుంది. కానీ ఇక్కడ లెస్ దెన్ 180 days అనేది అప్లికబుల్ కాదు, పుట్టు యూస్ లెస్ దెన్ 180 days అప్లికబుల్ కాదు. అలాగే మీరు పర్చేస్ చేసింది కాదు అంటే కాస్ట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎక్విజిషన్ కాకుండా మీరు ఎప్పుడైతే ఇన్స్టాల్ చేస్తారో అప్పటి నుంచి మాత్రమే మీకు ఈ 15% డిడక్షన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో మీకు నార్మల్ డిప్రిషియేషన్ ప్లస్ అడిషనల్ డిప్రిషియేషన్తో పాటు 15% డిడక్షన్ అనేది కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది డిప్రిషియేషన్ ఎక్స్పెన్సెస్ కాదు. సో డిడక్షన్ అనేది గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్సెస్ బేసెస్లో ఫర్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ నోటిఫైడ్ ఏరియాలో డెవలప్మెంట్ కోసం ఈ డిడక్షన్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే మనము ఇన్స్టలేషన్ చేసిన వితిన్ 5 yearsలో సేల్స్ చేస్తే మీకు 15% డిడక్షన్ అనేది రాదు. ఆ 15% డిడక్షన్ కూడా మీరు ఏ ఇయర్లో అయితే సేల్ చేసేస్తారో వితిన్ 5 yearsలో మీరు సేల్ చేస్తే ఆ ఇయర్లో PGBP ఇన్కమ్ కింద కన్సిడర్ చేస్తారు. సో మీరు ఏంటంటే ఏదైతే మీరు డిడక్షన్ 15% తీసుకొని ఇన్స్టలేషన్ చేస్తారో మీరు 5 years వరకు ఆ అసెట్ని యూజ్ చేయాలి. 5 years బిలో అయితే మీకు ఆ డిడక్షన్ అనేది రాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఈ డిడక్షన్ ఇస్తుందే మనకి చాలా వరకు ఎస్ఎస్సికి బెనిఫిట్ అనేది ఇస్తుంది. ఈ బెనిఫిట్ వల్ల ఎస్ఎస్సికి ఏమవుతుంది, ట్యాక్సిబుల్ ప్రాఫిట్ అనేది తగ్గుతుంది. ట్యాక్సిబుల్ ప్రాఫిట్ తగ్గితే ట్యాక్స్ లయబిలిటీ కూడా తగ్గుతుంది. ఇన్ని బెనిఫిట్స్ గవర్నమెంట్ ఇస్తుంది అంటే అక్కడ కండిషన్ కూడా పెడుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ అమౌంట్ ఆఫ్ ఇది మనము 15% అనేది డిడక్షన్ కింద కన్సిడర్ చేస్తాం. ఈ విధంగా 32AD అనేది ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ గురించి చెప్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.